హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? సో వీకెండ్ ఎలా గడిచిపోయింది? చూడండి ఫ్రెండ్స్, వచ్చే వారం స్టాక్ మార్కెట్ మరింత పతనం కాబోతుందా? సో మరి ఈ పతనం ఆగాలంటే ఎలాంటి సపోర్టింగ్ థింగ్స్ ఉండాలి, జరగాలి? ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే మోదీ, పుతిన్, ట్రంప్ మీట్ దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? అది ఫర్దర్‌గా గ్లోబల్ స్టాక్ మార్కెట్ అలాగే ఎస్పెషల్లీ ఇండియన్ స్టాక్ మార్కెట్‌ని ఏ విధంగా ఎఫెక్ట్ చేయబోతుంది? ఈ విషయాలు అంచనా వేద్దాం. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్, మీలో ఎంతమందికి ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్ ఉంది? సో అయితే ఐసీఐసీఐ బ్యాంకు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. సో అదేంటో చూద్దాం. అలాగే మణప్పురం యొక్క Q1, ఎస్బీఐ యొక్క Q1 అప్డేట్ చూద్దాం. అలాగే టాటా మోటార్స్ యొక్క అప్డేటు, వోల్టాస్ వీటి యొక్క Q1 అప్డేట్స్ చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీకెండ్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి వీడియోని వాచ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే నిఫ్టీ ఇండెక్స్ని కానీ బ్యాంక్ నిఫ్టీని కానీ అనాలిసిస్ చేసేటప్పుడు ఫస్ట్ ఏంటంటే మ్యాక్రో డేటా ఏంటి, నెక్స్ట్ వీక్లో మనకి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి అవి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే ట్రంప్ టారిఫ్ ఎఫెక్టు. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. అయితే మనం 50% ఇండియా మీదే వేయటం. అలాగే మరి ఈ అప్డేట్ వల్ల ఏంటంటే మన స్టాక్ మార్కెట్ ఎలా పడిందో చూశారు మీరు. ఫర్దర్గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఫాలో అయితే. ఇండియా యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అనేది, అంటే సిపిఐ డేటా అనేది నెక్స్ట్ రాబోతుంది. అయితే ఇన్ఫ్లేషన్ డేటా అనేది కంట్రోల్లోనే ఉంటుంది. యూఎస్లో స్లైట్గా అప్ ఉన్న పెద్ద డీవియేషన్ ఏం కాదు. అలాగే ఏంటంటే మన కంట్రీకి సంబంధించి అయితే కనుక ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది అని అంటే సిపిఐ డేటా అనేది మనకి ఇంకా ఫర్దర్గా కూడా రెడ్యూస్ అవ్వబోతుంది అనేది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇది పెద్ద ఇంపాక్ట్గా ఉండే అవకాశాలు లేవు. అంటే నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్టింగ్ కాదు, కానీ ఇన్ఫ్లేషన్ డేటా కంట్రోల్గా ఉండటం అనేది పెద్ద డ్యామేజ్కి కూడా వెళ్లకుండా మార్కెట్ని ప్రొటెక్ట్ చేయగలిగిన అంశం. కాబట్టి ఆ డేటాని మనం ఏంటంటే వచ్చే వారం అబ్జర్వ్ చేయాలి. అలాగే ఆగస్టు 15న మనకి ట్రంప్ అలాగే ఏంటంటే పుతిన్ మీట్ అవ్వబోతున్నారు. ది మీట్ వల్ల అప్డేట్ వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ వస్తే కనుక రష్యా ఉక్రెయిన్ వార్ మీద, అలాగే ఇండియాకి సంబంధించి కూడా పాజిటివ్ అప్డేట్ వచ్చినట్లే. ట్రంప్, పుతిను, అలాగే ఏంటంటే పుతిను, మోడీ ఆల్రెడీ ఏంటంటే ఫ్రెండ్షిప్ ఉంది, టాక్స్ జరుగుతున్నాయి, మీట్ అవ్వబోతున్నారు. ట్రంప్, పుతిను మీట్లో కనుక పాజిటివ్ అవుట్కమ్ వస్తే ట్రంప్, మోడీ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ అవుట్కమ్ వచ్చినట్లే, అంతే కదా. అదే మనం ప్లేస్ చేసిందనమాట. మోడీ, పుతిన్, అలాగే పుతిన్, ట్రంప్. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా పాజిటివ్ అవుట్కమ్ వస్తే ముగ్గురు నుంచి వచ్చినట్లే కదా. కాబట్టి మనం ఈ వీకెండ్ అంటే మనకు ఆ రోజు ఆగస్ట్ 15th మనకి మార్కెట్ హాలిడే, ఇండిపెండెన్స్ డే కాబట్టి మీ అందరికీ తెలిసిందే కదా. కాబట్టి ఏంటంటే ఫ్రైడే లేదు కాబట్టి థర్స్డే వరకే మనకి మార్కెట్. అలాగే ఏంటంటే మనం రిమైనింగ్ అప్డేట్స్ చూద్దాం. అయితే ఫర్దర్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం చూసి దాని తర్వాత రిమైనింగ్ అప్డేట్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్టు. మనకి డే చార్టే ఇంపార్టెంట్. చూడండి, మంత్లీ చార్ట్ చూసామనుకోండి కరెంట్ మంత్ డౌన్లో నడుస్తుంది. వీక్లీ చార్ట్ చూస్తే కనుక రీసెంట్ వీక్స్ అంతా కూడా నిఫ్టీ ఏంటంటే డౌన్ ట్రెండే నడుస్తూ ఉంది. మంత్లీ డౌను, అలాగే వీక్లీ డౌను. మనం డే చార్ట్లో కూడా ఏంటంటే బికాస్ ఆఫ్ ది Q1 వీక్ ఎర్నింగ్స్ అక్కడ నుంచి పడుతూ ఉంది. అలాగే మనకు ఆర్బీఐ కూడా ఏంటంటే రేట్ కట్టు విధించలేదు. రేట్ కట్ ఇస్తే బాగుండేది. కాబట్టి ఏంటంటే మార్కెట్కి అదొక మనకి పాజ్ అని చెప్పచ్చు ర్యాలీకి. అట్లాగే ఏంటంటే ట్రంప్ 25% చేసినప్పుడే మార్కెట్ని ఇటు అనుకుంటే సుంకం మరో 25% పెంచి 50% చేయడమే కాకుండా హాట్ కామెంట్స్ చేశారనమాట. ఇండియా యూఎస్కి మధ్య రిలేషన్స్ తెగిపోతాయా అన్నట్లు ట్రంప్ బిహేవియర్ ఉంది. కానీ అలా చేసుకుంటే ఎక్కువ నష్టపోయేది యూఎస్ వాళ్ళే. కాకపోతే దాని ఇంపాక్ట్ మన జీడిపి మీద పడుతుంది, అర్థమవుతుందా? అంతే కదా. సడన్గా ఇప్పుడు ఐఫోన్ ఆపామనుకోండి మనం, ఏమవుద్ది? ఎక్కడ అమ్ముకుంటారు వాళ్ళు? చూడండి, ఇండియా, చైనా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఎందుకనంటే మ్యాన్ పవర్ ఉంది. ఎంత మంచి ప్రోడక్ట్ మనం తయారు చేసినా ఎవరైనా బయట వాళ్ళు అమ్ముకోవాలంటే మ్యాన్ పవర్ కావాలి. కాబట్టి సున్నం పెట్టుకోరని నేను అనుకుంటున్నాను. ట్రంప్ ఏంటంటే సడన్గా మళ్ళీ చల్లబడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది అబ్జర్వ్ చేయాలి. అట్ ప్రెజెంట్ ఏంటంటే Q1 వీక్ ఎర్నింగ్స్ వల్ల, ఆర్బీఐ రేట్ కట్ లేకపోవడం వల్ల
ట్రంప్ సుంకం వల్ల ఏంటంటే హాట్ కామెంట్స్ వల్ల మార్కెట్ ఏంటంటే ఫర్దర్గా కూడా డౌన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నాయి. సో అయితే రేపు ఎక్కడికి వెళ్తుంది, సో అలాంటి ప్రొడిక్షన్స్ నేను చేయను. చెత్త పనులు అవన్నీ. రేపు కరెక్ట్గా ఏంటి అనేది ప్రిడిక్ట్ చేయకూడదు. ఎందుకంటే చూడమని ఇప్పుడు దాకా మనం మాట్లాడిన ట్రంప్ సుంకం కానీ, ఆర్బీఐ రేట్ కట్ లేకపోవడం కానీ, Q1 వీక్ అనేది అందరికీ తెలిసిందే కదా. డైలీ కిందకి వెళ్ళాలంటే డైలీ బై చేసేవాళ్ళు దొరకాలి కదా. డైలీ బై చేసేవాళ్ళు ఉంటారని ఈడీ న్యూస్లో నడుస్తున్నప్పుడు రిటైల్ పీపుల్ కూడా సెల్ మోడ్లోకే వెళ్తారు. కాబట్టి ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ సెల్ చేయాలి అని అంటే బయర్లు దొరకాలి. సో అంత ఈజీగా దొరకవు కదా. సో అందువల్ల ఏంటంటే సో కొన్నిసార్లు ఏంటంటే షార్ట్ కవరింగ్స్ సడన్గా వస్తాయి. మీరు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కాకుండా అంతకుముందు ట్రేడింగ్ సెషన్లో వచ్చిన షార్ట్ కవరింగ్ అదే రీజను. ఆ షార్ట్ కవరింగ్ వచ్చినప్పుడే మనం హెడ్డింగ్ పెట్టాం ఏమని అంటే వాలిపోయే పొద్దు వర్ణం అని. అంటే ఆ ర్యాలీ అనేది నిలబడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాము. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా డైరెక్షన్ కిందకి వెళ్తుంది. ఒక డే పెరగచ్చు, ఒక డే కిందకి వెళ్ళచ్చు. సో ఒక డే పెరగచ్చు, కానీ ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ నెక్స్ట్ 24,300 23,930 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అక్కడ దాకా కాదు, అటు వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం డిస్కషను, మధ్యలో వీక్ మధ్యలో ఏదన్నా పాజిటివ్ అప్డేట్స్ ఏదన్నా డైనమిక్గా వచ్చిందనుకోండి, మార్కెట్ని ట్రెండ్ని చేంజ్ చేసేలాగా వచ్చిందనుకోండి, మనం వ్యూ చేంజ్ చేసుకోవాలి. అన్లెస్ అంటిల్ ఏంటంటే డైరెక్షన్ అయితే కనుక కిందకే. కానీ రాబోయే గుడ్ న్యూస్లు ఏంటి అనేది మనం ఇప్పుడు ప్రిడిక్ట్ చేయలేం కదా. కానీ అవి వస్తున్నప్పుడు ఏంటంటే క్యాండిల్లో ఐడెంటిఫై అయ్యి ముందుగా ఎలక్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సండే మనకు తెలుసా ట్రంప్ 50% సుంకం విధించి అంత హాట్ కామెంట్స్ ఇండియా మీద చేస్తారని ఊహించారు ఎవరన్నా? కదా, ఎవరు ఊహించలేరు కదా. కాబట్టి నేను లాస్ట్ సండే ఈ ఫ్రైడే దాకా ఏం జరుగుతుంది అని మా నిఫ్టీని అంచనా వేయడం ఎంతవరకు సబబు? కరెక్ట్ కాదు అది. సో మీరు రాకేష్ జున్వాలా గారు అని అడిగితే నవ్వుతారనమాట. తను బతుకున్నప్పుడు ఇంటర్వ్యూలు ఇప్పుడు చూడండి, తను బతుకున్నప్పుడు ఏం చెప్పారంటే చెప్పేవారంటే నిఫ్టీ టార్గెట్ ఏంటి, ఎలా చెప్తున్నారు, అసలు ఎందుకు ప్రెడిక్ట్ చేస్తున్నారు నిఫ్టీని కానీ ఏదైనా స్టాక్ని, ఎక్కడ దాకా వెళ్తుంది ఎలా చెప్పగలం, దానికన్నా పైకి వెళ్ళచ్చు, అంతకన్నా ముందు నుంచే తిరిగి రావచ్చు కదా. అందుకనే నేను చెప్పే ఓడి చూడండి డైరెక్షన్ కిందకి. మరి ఎందుకని ఈ నెంబర్స్ గురించి చెప్తున్నాను? 24,300 23,930 అంటే గ్యారంటీగా అక్కడికి వెళ్తుందని కాదు. సో మనకి చూడండి ప్రీవియస్గా ఏంటంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ అప్ ఉందా, గ్యాప్ అప్ ఉంది అని అంటే ఏంటంటే సో అప్పుడు ఆ డే ఏదైతే గ్యాప్ ఫామ్ అయిందో అప్పుడు ఏంటంటే ఆ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా దగ్గర నుంచి ఈ గ్యాప్ ఏరియా దాకా బయర్స్ హెవీగా ఉన్నారని అర్థం. సో బయర్స్ హెవీగా ఉంటే ఏంటంటే సో మరి ఆ ఏరియాలో బై ఆర్డర్స్ ఉంటే ప్రీ మార్కెట్లో ఆర్డర్లు మిగిలిపోయినాయి, మళ్ళీ మార్కెట్ ఆ గ్యాప్లోకి రాలేదు కదా. సో కాబట్టి ఏంటంటే సో హైయెస్ట్ బై ఆర్డర్స్ ఈ ఏరియాలో ఉంటాయి కాబట్టి పైనుంచి సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి సో ఈ ఏరియా ఏంటంటే కాస్త షార్ట్ కవరింగ్ బౌన్స్ అనేది ఇవ్వచ్చు ఈ ఏరియాకు. అందువల్ల ఏంటంటే కిందకి నెట్టుకుంటా వస్తే ఈ ఏరియా దాకా వచ్చే పాజిబిలిటీ ఉంది, అదనమాట ఇలా గ్యాప్. కాబట్టి అదనమాట. సో నేను చెప్పిన లైన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. సో ఈ లైన్ కన్నా కిందకు వస్తే ఏంటంటే మీకు షార్ట్ కవరింగ్ ర్యాలీ టెంపరీ బౌన్స్లు కనిపిస్తూ ఉంటాయి, అర్థమవుతుందా అది. సో మనం ఇవన్నీ ఇట్లా మాడుకున్నాం. ఈ సండే మండేనో ట్యూస్డేనో వెన్స్డేనో ఏదో డైనమిక్గా ఏదో అప్డేట్ వచ్చింది, మార్కెట్ని సపోర్టింగ్ చేసే అప్డేట్ వచ్చింది. మార్కెట్ యొక్క బ్రాడ్ పిక్చర్ అనేది అప్పుడు మనం మార్చుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే మార్కెట్ సడన్గా పైకి వెళ్ళాలన్నా సడన్గా వెళ్ళదు కదా, 2-3 డేస్ వాలటాలిటీ ఉంటుంది అది. కాబట్టి ఇప్పట్లో సపోర్టింగ్ పాయింట్స్ నాకైతే కనిపించట్లేదు. ట్రంప్ నుంచి ఏదన్నా పాజిటివ్ అప్డేట్ వస్తుందో అది మనం ఊహించలేం కదా. అలాగే ఈ థింగ్స్ అనేవి మనకి ఏదన్నా మన గవర్నమెంట్ ఏదన్నా బూస్టింగ్ స్టెప్స్ తీసుకుంటుందో అవి మనం చెప్పలేం కదా. వాటి కోసం అబ్జర్వ్ చేస్తూ అప్పటిదాకా ట్రెండ్ డౌన్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో వచ్చే ర్యాలీస్ని సెల్ అండ్ ర్యాలీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్స్టిట్యూషన్స్ వాడుకుంటారు, కాబట్టి అదే అబ్జర్వ్ చేయాలి, అదనమాట కదా. ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్ ఏంటి, ట్రెండ్ ఏంటి అని అంటే డౌన్. రేపొద్దున ఏం జరుగుతుంది అట్లాంటి ఊహిస్తే ఇబ్బంది పడతారు. ఎగ్జాక్ట్గా టుమారో ఏంటి అని ప్రిడిక్ట్ చేసేవాళ్ళు బిగినర్స్ స్టాక్ మార్కెట్లో ఉండొచ్చు, మీకు 10 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ స్టిల్ అదే థింకింగ్లో ఉంటే ఏంటంటే బిగినర్స్ కిందే లెక్క, అదనమాట. డైరెక్షన్ ఏంటి అనేది డౌన్ అని చెప్పి చెప్తానమాట. చూడండి ఇప్పటిదాకా మనం చెప్పిన అనాలిసిస్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఈ పాటికి సబ్స్క్రైబ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చూడండి ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన అప్డేటు. సో మినిమం యావరేజ్ బ్యాలెన్స్ అనేది పెంచారనమాట. సో ఏంటంటే కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళకి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే మినిమం యావరేజ్ బ్యాలెన్స్ ఏంటంటే చూడండి ఎంతకు మార్చారు అని అంటే 50,000. మనకి మెట్రో అర్బన్ లొకేషన్స్ ఏంటంటే 50,000 మెయింటైన్ చేయాలి. అంటే ఆల్రెడీ
అకౌంట్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి కాదు, కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఏంటంటే 50,000 అంటే ఆగస్ట్ 1 నుంచి ఎఫెక్టివ్ ఉన్నారు కదా, అది చూడాలి. అలాగే సెమీ అర్బన్ లొకేషన్స్కి ఏంటంటే 25,000, ఎర్లియర్గా 5,000 ఉండేది. అర్థమవుతుందా? అది. సో రూరల్ ఏరియాస్కి ఏంటంటే 10,000 మెయింటైన్ చేయాలి, ఎర్లియర్గా 2,500. సో ఎర్లియర్గా 10,000 ఉండేదేమో 50,000 మెయింటైన్ చేయాలి ఇప్పుడు. సో ఇవన్నీ కూడా ఎర్లియర్గా 5,000 ఉండేవాళ్ళు ఇప్పుడు 25,000. వీళ్ళన్నీ కూడా ఏంటంటే ఆగస్ట్ 1 నుంచి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి. నేను జమాన్లో ఓపెన్ చేశాను 2 ఇయర్స్ బ్యాకో 1 ఇయర్ బ్యాకో అట్లాంటి వాళ్ళకి కాదు. అర్థమవుతుంది. ఇంతకుముందు వాళ్ళకి ఏంటంటే అదే అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు యావరేజ్ బ్యాలెన్స్ ఎట్లాగో అదే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన అప్డేటు. సో ఈ అప్డేట్తో ఏంటంటే బ్యాంక్ పర్ఫార్మెన్స్కి ఎఫెక్ట్ పడుతుందని మీరు అనుకుంటున్నారా? పాజిటివ్ అనుకుంటున్నారా? నెగిటివ్ అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. చూడండి సార్, టాటా మోటార్స్కి సంబంధించి ఆల్రెడీ స్టాక్ పడుతూ ఉంది. నెట్ ప్రాఫిట్ కూడా ఏంటంటే 30% డిక్లైన్ అయింది. సో కాకపోతే ఆ థింగ్స్ అంతా కూడా స్టాక్లో ఫ్యాక్టర్డ్ అయింది. సో టాటా మోటార్స్ చార్ట్ ఒకసారి చూద్దాం పదండి. చూడండి సార్, టాటా మోటార్స్ ఆల్రెడీ ఏంటంటే ఛానల్గా డౌన్ ట్రెండ్ నడుస్తూ ఉంది. సో ఫర్దర్గా డిస్కౌంట్ అయినా కూడా దాన్ని అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆపర్చునిటీగా చూడమని చెప్తానమాట. అర్థమవుతుంది. ఎందుకంటే రానుంది మంచి కాలం. అయితే ట్రంప్ టారిఫ్ అప్డేట్ వల్ల కూడా ఈ స్టాకు డిక్లైన్ అవుతూ ఉందన్నమాట. కాబట్టి సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేయాలనుకున్న వాళ్ళు మంచి లెవెల్స్ చూసి అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. అలాగే మణపురం ఫైనాన్స్కి సంబంధించి Q1 రిజల్ట్స్ అనమాట. గోల్డ్ లోన్ స్టడీగా ఉన్నాయి. కాకపోతే మైక్రో ఫైనాన్స్ డ్రాక్స్ ప్రాఫిట్ డౌన్ 76%. చూడండి ఫ్రెండ్స్, మైక్రో ఫైనాన్స్ అంటే ఆశీర్వాద్ ఫైనాన్స్ ఉంది కదా, మణపురం ఫైనాన్స్ వాళ్ళది. సో ఆ సెగ్మెంట్ ఏంటంటే డిక్లైన్ అయింది అనమాట. సో రికవర్ చేసుకుంటారు, ఇబ్బంది అయితే ఏం లేదు. సో అది ఆ ఒక్క పాయింట్ తీసేస్తే రిమైనింగ్ రిజల్ట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మణపురం చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, మణపురం ఫైనాన్స్ యొక్క చార్ట్ 258. ఈ ఆశీర్వాద్ ఫైనాన్స్ ఏదైతే మైక్రో ఫైనాన్స్ ఉందో, అంటే హౌస్ వైఫ్లకి వాళ్ళకి లోన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు, ఫీమేల్స్కి. సో వాళ్ళు ఆ ఇష్యూ అంటే దానికి సంబంధించి ఇష్యూ నడిచింది. ఆర్బీఐ బ్యాన్ విధించింది, మీకు గుర్తుందో. సో ఆ బ్యాన్ విధించినప్పుడు 136, 140 ఈ ఏరియాలో ఏంటంటే మనం మాట్లాడుకున్నాము. ఆ బ్యాన్ విధించినప్పుడు టగటగా పడ్డప్పుడు 136, 140 ఏరియాలో బాటమ్ అవుతుంది స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్స్ చూడమని చెప్పాను. సో ఎంతమంది చూసారో తెలియదు కానీ 140 అంటే ఇప్పుడు 260 అంటే దగ్గరగా ఏంటంటే 280 దాకా వెళ్ళింది. దగ్గరగా 100% ర్యాలీ అయింది ఫ్యూ మంత్స్, అంతే కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంచి కంపెనీలు టెంపరీగా డిక్లైన్ అయినప్పుడు ఆ ఇష్యూ రికవర్ అవుతుందా లేదా చూడండి. అదే స్టాక్ మార్కెట్. ఆ ఆర్బీఐ బ్యాన్ అనేది లెఫ్టప్ చేయించుకోగలిగిన సత్తా ఉంటుంది దానికి. ఎందుకంటే అలాంటి బ్యాన్లు అదర్ ఫైనాన్స్ కంపెనీల మీద కూడా పడ్డాయి గతంలో. వాళ్ళు వాళ్ళు చేయగలిగారు. అలాగే మణిపురం లాంటి కంపెనీ ఇంకా బెటర్గా రిజాల్వ్ చేసుకోగలరు, తొందరగానే రిజాల్వ్ చేసుకోగలరు అనుకున్నాం, రిజాల్వ్ చేశారు. సో ఇప్పుడు పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అనేది చెప్తాను. ప్రోసు కాన్స్ నేను చెప్పడం నా బాధ్యత. దాని తర్వాత మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే వీడియోలో చెప్పేవన్నీ కూడా మా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాం. అందువల్ల మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి డెసిషన్ తీసుకోండి. చూడండి, అలాగే ఎస్బీఐ యొక్క Q1 ఎర్నింగ్స్ ప్రాఫిట్లో 13% పెరిగింది. అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది చూస్తే కనుక ఫ్లాట్ ఉందన్నమాట. అంటే ఇంట్రెస్ట్ మీద ఇన్కమ్ వస్తుంది కదా, మనం ఎఫ్డీ చేస్తే మనకి ఇంట్రెస్ట్ పే చేసి ఆ మనీని బయట రొటేట్ చేసుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్ గెట్ అయ్యి ఓవర్గా నెట్ ఎంత మిగిలింది అనేది నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. అది ఫ్లాట్ ఉంది. ప్రాఫిట్ 13% పెరిగింది. ఎస్బీఐ యొక్క Q1 అప్డేట్గా చూడండి. అలాగే వోల్టాస్ యొక్క Q1 రిజల్ట్స్ ప్రాఫిట్ ప్లంక్స్ అంటే ప్రాఫిట్ ఫాల్ అయిందనమాట. ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 58% ఫాల్ ఉంది. రీజన్ ఏంటంటే చూశారు కదా, మేలో మాన్సూను మేలో అన్నట్లుగా వర్షాలు పడ్డాయి. దానితో ఏంటంటే ఈ వోల్టాస్ కూలింగ్ ప్రొడక్ట్స్ కదా, అవి వాటి యొక్క సేల్స్ డ్రాప్ అయ్యాయి అన్నమాట. సో అలాగే సమ్మర్ కూడా ఈ సంవత్సరం మైల్డ్గా ఉంది, అంటే అంతకుముందు ఇయర్స్తో కంపేర్ చేస్తే. సో ఈ కారణాలు అనమాట, ఎర్లీ మాన్సూను వీటి వల్ల ఏంటంటే సేల్స్ డ్రాప్ అయ్యాయి. ఇలాంటప్పుడు స్టాకు డిక్లైన్ అయితే ఆలోచించాలి. అదనమాట. సింగిల్ క్వార్టర్ని బేస్ చేసుకొని ఏదైనా స్టాక్ మంచి స్టాక్ పడింది అనుకోండి, వోల్టాస్ అంటే రోబస్ట్ కంపెనీ, వాళ్ళ ఏసీ రోబస్టో లేదో మీకు తెలుసు ఆ విషయం, దాని గురించి నేను మాట్లాడలేదు. మామూలుగా కంపెనీ బిజినెస్ కమర్షియల్ టైప్స్ ఎక్కువ కాబట్టి ఏంటంటే ఇలాంటి థింగ్స్ వల్ల డిక్లైన్ అయితే దాన్ని స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. భవిష్యత్తు వీడియోస్లో మన సబ్స్క్రైబర్స్ కోసం భవిష్యత్తు వీడియోస్లో వోల్టాస్ యొక్క ఫుల్ ఫండమెంటల్స్ కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. ఒకసారి చూసారో చూడండి.
అలాగే చూడండి బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ ట్రెండే నడుస్తుంది. సో ఒక డే ర్యాలీ అవ్వచ్చు, ఒక డే డిప్ అవ్వచ్చు. ఓవరాల్‌గా ఏంటంటే మార్కెట్ మాత్రం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే డిక్లైను. సో అట్‌లీస్ట్ మినిమమ్‌లో తక్కువలో తక్కువ ఏంటంటే డౌన్ సైడ్ ట్రెండ్ మధ్యలో ఏదైనా అప్డేట్ వస్తే తప్ప ఈ డౌన్ ట్రెండే కొనసాగితే కనుక 34,230 సారీ 54,230 అలాగే 53,513 ఇటువైపు వెళ్ళే అవకాశాలున్నాయి. సో క్లోజ్‌గా చెప్పండి అనంటే ఇదే చెప్తాను. 53,682, 53,513 ఇటువైపు వెళ్ళే అవకాశాలున్నాయి. కాకపోతే ఏంటంటే ఈ 54,220 దాన్ని దిగిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే షార్ట్ కవరింగ్ ఏరియా. సో గ్యాప్ అప్ ఉంది చూసారా? అది. గ్యాప్ అప్ అంటే అక్కడ బై ఆర్డర్‌లు ఉన్నట్లే. ఆ పెండింగ్ బై ఆర్డర్స్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ డౌన్ సైడ్‌కి వస్తున్నారు కాబట్టి ఆ పెండింగ్ బై ఆర్డర్స్ ఏంటంటే షార్ట్ కవరింగ్ వాడుకుంటారు. అర్థమవుతుందా? అదనమాట కథ. సో ఈ మధ్యలో వచ్చే వారం ఏదైనా పాజిటివ్‌గా డైనమిక్‌గా అప్డేట్ ఏదైనా ఉంటే గనక దాన్ని మనం డిస్కస్ చేద్దాం. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా డిస్కస్ చేద్దాం. ఏదైనా క్యాండిల్‌లో గనక టర్న్ అయ్యేలాగా బయింగ్ అనిపిస్తే గనక అది. అన్‌లెస్ అంటిల్ ఎలాంటివి రాకపోతే మార్కెట్ ఏంటంటే ఈ డౌన్ ట్రెండ్ కొనసాగి అటువైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో బాయ్ ఫ్రెండ్స్. గుడ్ డే.